Physician. Today we are going to discuss about sleep and also stress management. Sleep ante basically Ayurveda lo there is a saying called three pillars of Ayurveda are Ahara, Nidra and Brahmacharya. The three pillars of life. అనేవి Ahara, Nidra and Brahmacharya. Ahara means food. Nidra means sleep. Brahmacharya is not about marriage or unmarriage. It is all about being self-awareness and control that brings balance in life. Life లో బ్యాలెన్సింగ్ గా ఉండడంని బ్రహ్మచర్యం అంటారు. సో దేర్ ఆర్ త్రీ పిల్లర్స్. దే ఆర్ ఆహార, నిద్ర అండ్ బ్రహ్మచర్యం. అంటే స్లీప్ అనేది మనకి డే టు డే లైఫ్ లో అంత ఇంపార్టెంట్. సో జనరల్ గా స్లీప్ ప్రాసెస్ లో మన బాడీ సిస్టమ్ ఏం జరుగుతాయి అంటే వెన్ వి స్లీప్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. బేసిక్ గా అగ్ని అనేది డైజెస్టివ్ ఫైర్ అనేది రీసెట్ అవుతుంది జనరల్ గా. అప్పుడే మన స్టమక్ అనేది ఎంటీ ఉంటది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా ఉన్నా టాక్సిన్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే మెటబాలిక్ వేస్ట్ ఏమన్నా ఉన్నా జనరల్ గా ఆ టైంలోనే మన బాడీ అంతా రీసెట్ చేసుకుంటుంది అగ్నిని. నెక్స్ట్ మైండ్ అనేది క్లియరింగ్ వేలో ఉంటది, ఎందుకంటే థాట్స్ ఉండవు, ఇమాజినేషన్ ఉండదు, ఏం ఉండదు కాబట్టి మైండ్ అనేది చాలా క్లియర్ ఉంటది. అండ్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది, బీపీ అండ్ హార్ట్ రేట్ జనరల్ గా అంటే చాలా హై ఉండకుండా చాలా డ్రాప్ లెవెల్స్ లో ఉంటాయి కాబట్టి ఇట్ హెల్ప్స్ యువర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ మన బాడీలో ఉండే దోషాస్ అన్ని కామింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎనర్జీ అనేది రిస్టోర్ అవుతుంది అండ్ బాడీ రిలీజెస్ గ్రోత్ హార్మోన్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ రిపేరింగ్ ద డ్యామేజ్డ్ టిష్యూస్. మన స్లీప్ లోనే మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్ విచ్ ఆర్ డ్యామేజ్డ్ విల్ గెట్ ద రికవరీ ప్రాసెస్. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ టైంలో ప్రోటీన్స్ లైక్ సైటోకైన్స్ అంటే విచ్ హెల్ప్ టు ఫైట్ ఇన్ఫెక్షన్ ఆర్ స్ట్రెస్ రిలీజ్ అవుతాయి. అంటే స్లీప్ లో మన ఇమ్యూన్ సిస్టమ్ జనరల్ గా వర్క్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే మనం అడిక్వేట్ గా స్లీప్ తీసుకున్నప్పుడు. అంటే ఏదో 2 hours 3 hours పడుకుంటే కాదు, ఒక పర్సన్ ని బట్టి ఒక దోషాన్ని బట్టి ఎంత స్లీప్ అవసరమో వాళ్ళు అంత తీసుకుంటే అంటే అంతసేపు పడుకుంటే యూ విల్ హ్యావ్ ఆల్ ద బెనిఫిట్స్. సో వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు స్లీప్ యాక్చువల్లీ? ఇఫ్ ఐ సే జనరలీ అరౌండ్ 6 to 10 నైట్, ఈవినింగ్ 6 to 10 అనేది కఫ విల్ బి రైజింగ్. అంటే కఫ టైం అది. మన బయాలజికల్ క్లాక్ లాగా మనకి డే టు డే లైఫ్ లో డైలీ క్లాక్ ఎలా అంటే ఇట్స్ నాట్ అబౌట్ టైం బట్ ఇట్స్ అబౌట్ దోషాస్ తో కూడా డే టు డే లైఫ్ ఎవ్రీ డే హ్యాస్ 3 దోషాస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్. అంటే 6 AM to 10 AM అనేది కఫ డామినెన్స్ ఉంటుంది, 10 AM to 2 AM అనేది పిత్త డామినెన్స్ ఉంటుంది, అండ్ 2 AM to అగైన్ నెక్స్ట్ 6 PM వరకు వాత ఉంటుంది. అండ్ ఆల్సో 6 PM to 10 AM కఫ ఉంటుంది, కఫ దోష ఉంటుంది ప్రిడామినెంట్ గా ఆ టైంలో. అప్పుడు ఏంటంటే ఆ కఫ టైం కాబట్టి 6 to 7 ఇట్ ఈస్ అ బెస్ట్ టైం యూ కెన్ స్టార్ట్ స్లీపింగ్. అంటే 6 కి పడుకోమని కాదు, 10 లోపు 9 to 10 8 to 10 ఆ టైం వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్క్స్ ఫినిష్ చేసి స్లీప్ కి వెళ్ళడం ఇస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ డూ. ఎందుకంటే కఫ టైం కాబట్టి బాడీ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఒక స్లగ్గిష్ అంటే ఒక రెస్టింగ్ ఫేజ్ లాగా బాడీ వెళ్ళిపోద్ది. సో ఆ టైంలో పడుకుంటే ఏంటంటే చాలా వరకు స్లీప్ అనేది బాగుంటుంది అండ్ దట్ ఈస్ అ గుడ్ టైం యూ కెన్ స్లీప్. టు నెక్స్ట్ 10 తర్వాత మళ్ళీ పిత్త టైం స్టార్ట్ అవుతుంది. మీరు 11 కి 12 కి ఖాళీగా ఉండి అప్పుడు పడుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే పిత్త అనేది రేజ్ అవుతుంది. ఆల్రెడీ పిత్త టైం కాబట్టి మీరు అప్పుడు పడుకోకుండా లేచి ఉంటే జనరలీ
యాంగ్జైటీ ఇష్యూస్, ఇరిటేషన్, ఇలాంటివి జనరల్ గా అప్పుడే వస్తాయి బాడీకి. సో ఏంటంటే ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో పడుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్. హ్యావ్ స్లీప్ బిట్వీన్ 8 to 10 ఆర్ 9 to 10 అట్లీస్ట్. 10 తర్వాత మాత్రం మోస్ట్లీ అవాయిడ్ చేయండి, అప్పటి వరకు మెలకు ఉండడం. అండ్ అందుకే there is a saying called early to bed, early to rise is the best thing you can do as a daily routine. అండ్ స్లీప్ అండ్ దోష రిలేషన్ అంటే స్లీప్ ఏ దోషాలో ఎట్లా ఒక పర్సన్ స్లీప్ ఎక్స్పీరియన్స్ అవుతారు అంటే జనరల్ గా ఆ, కొంతమందికి పడుకుంటారు కానీ స్లీప్ అనేది చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది. అంటే ఊరికే మెలకు రావడము, లేకపోతే చిన్న సౌండ్ చేసిన మెలకు రావడము, అంటే ఫాస్ట్ గా లేచి చూడడము, అట్లా అట్లా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే మేబీ యు ఆర్ హ్యావింగ్ వాత డామినెన్స్ ఇన్ యువర్ స్లీప్ అని అర్థం. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే పడుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే బెడ్ మీదకి వెళ్ళిన ఒక గంట, ఇంకొక గంటన్నర అలా అయినా కూడా కొంతమంది నిద్ర రాదు. దెన్ యూఆర్ హ్యావింగ్ పిత్త డామినెన్స్ అని అర్థం. వాళ్ళు నిద్రలోంచి లేచిన అంటే నిద్ర అయిపోయి నిద్రలోంచి లేచినా కూడా వాళ్ళు ఎప్పుడు ఇరిటేటెడ్ గా ఉంటారు. అంటే వాళ్ళకి పడుకున్న రెస్టింగ్ ఫేస్ అనేది వాళ్ళు రెస్ట్ అంటే బాడీ మైండ్ అనేది రెస్ట్ తీసుకుందని ఫీల్ అవ్వదు, అది కంటిన్యూస్ గా రెస్ట్ లేనట్టే బిహేవ్ చేస్తుంది. సో విల్ గెట్ ఈజీలీ ఇరిటేటెడ్. అప్పుడు ఏంటంటే పిత్త డామినెన్స్ ఉన్నట్టు. నెక్స్ట్ కఫ డామినెన్స్ కి వస్తే మంచిగా హెవీ స్లీప్ ఉంటుంది, డీప్ స్లీప్ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి టూ మచ్ 10, 11, 12 hours అట్లా పడుకుంటే మాత్రం కఫ ఎక్కువ అయ్యి కఫ డిజార్డర్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దోషాస్ అండ్ స్లీప్. నెక్స్ట్ రెస్ట్ డ్యూరింగ్ డేస్. అంటే జనరల్ గా ఏ సీజన్ అయినా సరే పడుకోవడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇన్ ఆయుర్వేద డే టైంలో. ఎందుకంటే డే టైంలో కఫ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి డే టైంలో పడుకుంటే. దెన్ కానీ సమ్మర్ మాత్రం ఎక్సెప్షన్, యూ కెన్ హ్యావ్ షార్ట్ నాప్స్ బిట్వీన్ 12 to 2 అట్లా ఉండడం ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇఫ్ డే టు డే సైకిల్ తీసుకుంటే మార్నింగ్ కఫ 6 to 10 కఫ ఉంటుంది కాబట్టి ఆ టైంలో యూ కెన్ అంటే 6 to 6 ముందే లేవడానికి ట్రై చేయండి. బేసిక్ అంటే యూ పీపుల్ విల్ బి డూయింగ్ దట్, బట్ జనరల్ గా బయట ఎక్కువ తెలియదు. అంటే అందరు ఇప్పుడు 7 తర్వాత 8 తర్వాతనే లేస్తారు. కాకపోతే ఏంటంటే కఫ ఉంటుంది కాబట్టి ఆ టైంలో లేస్తే కఫ ఎఫెక్టే ఉంటుంది బాడీకి. అదే 6 కి ముందు లేస్తే ఆ టైంలో వాత దోష ప్రిడామినెన్స్ ఉంటుంది కాబట్టి లైక్ 4 కి 5 కి ఆ టైంకి వాత దోష ప్రిడామినెన్స్ ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు లేస్తే బాడీ అనేది ఆల్రెడీ యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ కఫలో ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే బాడీకి అంత ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఆల్సో బాడీ చాలా రెస్టింగ్ ఫేస్ లో ఉంటుంది అప్పుడు. అండ్ అందుకే లైట్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారు జనరల్ గా. బ్రేక్ ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్ట్, నైట్ అంతా ఉన్న ఫాస్ట్ ని బ్రేక్ చేయడం. అప్పుడే డైరెక్ట్ హెవీ మీల్స్ తీసుకుంటే బాడీ విల్ నాట్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు డైజెస్ట్ ఇట్. అందుకని ఏంటంటే కంఫర్ట్ టైం కాబట్టి యూ కెన్ హ్యావ్ అ వెరీ మైల్డ్ టిఫిన్ సంథింగ్ లైక్ దట్, లేకపోతే లిక్విడ్స్ లాగా. బట్ హెవీ ప్రోటీన్స్ యూ కెన్ హ్యావ్, బట్ అంత ప్రోటీన్ షేక్స్ హెవీ ప్రోటీన్ తీసుకుంటే ఆ టైంలో డైజెషన్ అంతా ఉండదు కాబట్టి చాలా స్లగ్గిష్నెస్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ టేక్ ఇప్పుడు పిత్త అంటే లైక్ 10 to 2 వరకు పిత్త ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలో తింటే ఫుడ్ జనరల్ గా ఆ టైంలో తింటే ఏంటంటే పిత్త డామినెన్స్ అంటే సన్ రైజ్ ఎక్కువ ఉంటది కాబట్టి మీ అగ్ని అనేది చాలా యాక్టివేటెడ్ ఉంటది. ఆ టైంలో తింటే యుల్ గెట్ బెస్ట్ బెనిఫిట్స్ టు యువర్ బాడీ అండ్ బెస్ట్ అబ్సార్ప్షన్. అందుకే జనరల్ గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నా, ఫాస్టింగ్ బ్రేక్ చేసే వాళ్ళన్నా 12 లోపు అంటే 11 తర్వాత 12 కి అలా తినడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? ఆ టైంలో అగ్ని అనేది చాలా యాక్టివేటెడ్ ఉంటుంది బాడీలో. దెన్ ఫుడ్ అనేది కరెక్ట్ డైజెస్ట్ అయ్యి బాడీకి కరెక్ట్ అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, వాట్ డిస్టర్బ్ స్లీప్ జనరల్ గా
హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు, అంటే హెవీ మీల్స్ తీసుకొని డైరెక్ట్ బెడ్కి వెళ్తే నిద్ర పడుతుందేమో, కానీ లాంగ్ టర్మ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద బాడీ. అండ్ నెక్స్ట్, స్క్రీన్ టైం, లేట్ నైట్ స్క్రీన్ టైమ్స్, దిస్ ఆల్సో డిస్టర్బ్ ద బ్రెయిన్ సైకిల్. అప్పుడు మనం నైట్ లాగా అనిపించదు బ్రెయిన్, కదా మార్నింగ్ లానే అనిపిస్తుంది ఆ బ్రైట్ స్క్రీన్స్ చూస్తున్నప్పుడు. అప్పుడు దట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి స్లీప్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ వర్రింగ్, టేకింగ్ ఓవర్ స్ట్రెస్, లౌడ్ సౌండ్స్. అండ్ ఇంకొకటి, కొంతమందికి డైలీ ఒకటే బెడ్ టైం ఉండదు. ఒకసారి 11 కి పడుకుంటారు, ఒకసారి 2 కి పడుకుంటారు, ఒకసారి 9 కి పడుకుంటే అట్లా బాడీ అనేది ఒక రిథమ్ కి అలవాటు అవ్వదు. అప్పుడు యుల్ గెట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అప్పుడు బాడీకి అవసరం ఉన్న దానికంటే తక్కువ పడుకుంటారు, బాడీకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పడుకుంటారు. దట్ ఆల్సో విల్ కాజ్ సో మెనీ ఎఫెక్ట్స్. ఓకే, నౌ హౌ టు స్లీప్ అంటే జనరల్ గా ఆయుర్వేద అడ్వైజ్ ఏంటంటే ఒక 2 to 3 hours బిఫోర్ స్లీపింగ్ మీరు ఫుడ్ తింటే ఇట్ విల్ బి బెస్ట్. ఎందుకంటే అప్పటికి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 hours 3 hours లోపు డైజెషన్ అవుతుంది కాబట్టి యూ కెన్ స్లీప్ గుడ్ వితౌట్ ఎనీ బ్లోటింగ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏం లేకుండా. నెక్స్ట్, ఫుట్ మసాజ్, మనం పాదాభ్యంగా అంటాం, మన పాదాలకి మసాజ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్, డ్రింకింగ్ వార్మ్ వాటర్ బిఫోర్ స్లీప్. అండ్ అవాయిడ్ స్క్రీన్ ఆఫ్టర్ సన్సెట్. జనరల్గా 6 7 అలా ఆ టైంలో, అంటే ఇప్పుడు మీరు క్లాసెస్ వింటున్నారు, మీకు అవసరం, ఓకే. బట్ మీ ఇంట్లో వాళ్ళకైనా, లేకపోతే అసలు అవసరం లేదు మీకు, ఫోన్ చూడడం అవసరం లేదు, టీవీ చూడడం అవసరం లేదు, అలాంటి వాళ్ళకి యూ కెన్ అడ్వైజ్ బెటర్ స్టే అవే ఫ్రమ్ స్క్రీన్ లైట్ బిఫోర్ 1 hour ఆఫ్ స్లీప్. బెస్ట్ యూ కెన్ అడ్వైజ్. అండ్ మీ పిల్లలకి వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి అది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇప్పుడే ఫోన్లు ఇచ్చి పడుకునే ముందు ఫోన్స్, రైమ్స్, సాంగ్స్ అలవాటు చేయకండి. అలా ఉంటే ఏదైనా ఒక బుక్ తీసుకొని రోజు ఒక 15 minutes పడుకునే ముందు చదివించి పడుకోబెట్టండి. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు కామ్ ద బ్రెయిన్. నెక్స్ట్, రోజు సేమ్ టైంకి పడుకోవడానికి అలవాటు చేసుకొని, అప్పుడు బ్రెయిన్ అనేది ఒక రిథమ్ కి అలవాటు అవుతుంది. అప్పుడు దానికి కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్, స్లీప్ ఆన్ లెఫ్ట్ సైడ్ బికాస్ ఇట్ రిలాక్సెస్ ఆల్ ద మజిల్స్ అండ్ యూ కెన్ హ్యావ్ బెటర్ స్లీప్. ఇంకొకటి, స్లీప్ విషయంలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది డైరెక్షన్. అందరికీ తెలుసు, మోస్ట్ హెడ్ అనేది మనం వెస్ట్ కి పెడతాం జనరలీ. మన ఇండియన్స్ మన దాంట్లో ముందు నుంచి ఉంది, మనం ఈస్ట్ కి హెడ్ చేయం, హెడ్ అనేది వెస్ట్ కి పెట్టి పడుకుంటాం, లేదా హెడ్ అనేది సౌత్ కి పెట్టి పడుకుంటాం. ఇఫ్ యు ఆస్క్ మీ ద రీజన్ బిహైండ్ దిస్, ఇలానే ఎందుకు పడుకోవాలి అంటే, బాడీ అనేది మనం రెస్టింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు మెటబాలిక్ వేస్ట్ అండ్ ఆల్ ద టాక్సిన్స్ ఇన్ ద బాడీ గెట్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ నైట్. ఎందుకంటే బాడీ అనేది అప్పుడు అది ఇట్ విల్ బి వాషింగ్ అవే ఆల్ ద టాక్సిన్స్ అండ్ ఆల్ ద మెటబాలిక్ వేస్ట్ అండ్ దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకుంటుంది బాడీని. ఆ టైంలో ఏంటంటే టాక్సిన్స్ అనేవి కొంచెం బాడీలో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ టైంలోనే కదా మనం డైజెషన్ కి అన్నిటికీ బ్రేక్ ఇచ్చేది. సో అప్పుడు ఆ టిష్యూస్ అనేవి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. ఆ టైంలో ఇఫ్ మనం వెస్ట్ కి పడుకున్నాం అనుకోండి, అప్పుడు మన లెగ్స్ ఈస్ట్ కి ఉంటాయి. అయితే ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే, జనరల్ గా సన్ అనేది మార్నింగ్ రైజ్ అయ్యేది ఈస్ట్ కి. మన అంటే యాక్చువల్లీ ఎర్త్ రొటేట్ అవుతుంది, సన్ రొటేట్ అవ్వదు. ఇక్కడ లాజిక్ అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మన ఎర్త్ అనేది ఏంటంటే, మన వెస్ట్ నుంచి ఇట్లా ఈస్ట్ కి వస్తుంది సన్, ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, అంటే ఈస్ట్ కి రైజ్ అవ్వాలి కాబట్టి. ఇఫ్ మనం వెస్ట్ కి పడుకుంటే ఏమవుతుందంటే, మన బాడీలో ఉండే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్, మెటబాలిక్ వేస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ సన్ డైరెక్షన్ లోనే వెళ్తాయి. ఇలా ఆ సన్ ఏ డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ లో ఇలా వెళ్తాయి. ఇఫ్ మీరు వెస్ట్ కి హెడ్ చేసుకొని పడుకుంటే, వెస్ట్ నుంచి ఈస్ట్ కి, అంటే మన హెడ్ నుంచి మన ఫీట్ ఆ డైరెక్షన్ లో వెళ్తాయి ఆ టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ అనేవి.
దెన్ దే విల్ బి ఈజీలీ ఎలిమినేటెడ్. అప్పుడు మనకి హెడ్, బాడీ, అప్పర్ బాడీ ఇట్లాంటి డిజార్డర్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై అవర్ ఏన్షియంట్ ancestors సెట్ టు స్లీప్ లైక్ దిస్. ఇంకొకటి, ఇఫ్ మీరు అదే ఈస్ట్ కి హెడ్ చేసి పడుకుంటే సన్ నైట్ టైం నుంచి మార్నింగ్ కి రావడానికి ఇట్లా వెస్ట్ నుంచి ఈస్ట్ కి ట్రావెల్ చేయాలి. ఇఫ్ మీరు ఈస్ట్ కి హెడ్ చేసి పడుకుంటే ఏమవుతుందంటే సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డైరెక్షన్ లో మీ లెగ్స్ నుంచి హెడ్ కి టాక్సిన్స్ వెళ్తాయి. లెగ్స్ నుంచి హెడ్ కి టాక్సిన్స్ వెళ్ళడం వల్ల హెడ్ లో టాక్సిన్స్ అనేవి స్టోర్ అవ్వడం, లేకపోతే అప్పర్ బాడీలో స్టోర్ అవ్వడం వల్ల యు మే హ్యావ్ సో మెనీ కాంప్లికేషన్స్. అది మనకి డే టు డే లైఫ్ లో అంత ఈజీగా రికగ్నైజ్ చేయకపోవచ్చు, కానీ ఇట్ విల్ బి వెరీ చేంజింగ్. అదే మీరు వెస్ట్ కి హెడ్ చేసి పడుకుంటే వెస్ట్ నుంచి ఈస్ట్ అంటే లెగ్స్ కి వెళ్ళిపోతాయి కాబట్టి దట్ ఎలిమినేషన్ విల్ బి ఈజీ టు గెట్ అవుట్ ఆల్. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇఫ్ మీరు సౌత్ కి పడుకున్నా ఓకే, ఎందుకంటే అప్పుడు ఇలా వెస్ట్ టు ఈస్ట్ వెళ్తది కాబట్టి అప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ కి వెళ్తది, సారీ రైట్ సైడ్ కి వెళ్తాయి టాక్సిన్స్ అన్ని. దట్ ఈస్ ఓకే. బట్ మీరు నార్త్ కి పడుకున్నప్పుడు ఏమైతుందంటే మొత్తం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వి విల్ హ్యావ్ హార్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. అండ్ ఆ టైంలో అట్లా టాక్సిన్స్ అటు సైడ్ వెళ్తే యూ విల్ హ్యావ్ సో మెనీ కాంప్లికేషన్స్. సో బెటర్ స్లీపింగ్, మేకింగ్ హెడ్ టు వెస్ట్ ఆర్ అట్లీస్ట్ సౌత్ బట్ నాట్ నార్త్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. దిస్ ఈస్ అ వన్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ సో ఒక జనరల్ గా ఒక నైట్ రొటీన్ లాగా ఒక 10 పాయింట్స్ అట్లా చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ నోట్. అందులో అన్ని చేయకపోయినా అట్లీస్ట్ ఒక 3-4 చేసినా యూ విల్ హ్యావ్ సమ్ చేంజ్ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గుడ్ బెనిఫిట్స్ ఆఫ్ స్లీప్. సో ఫస్ట్ అంటే లైక్ నార్మల్ టిప్స్ లాగా నైట్ రొటీన్ యూ కెన్ మేనేజ్. ఫస్ట్ థింగ్, ఈట్ బిఫోర్ 7 ఆర్ అట్లీస్ట్ 8. ఒక 2 hours గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మీ స్లీప్ కి, మీ డిన్నర్ కి. నెక్స్ట్, డోంట్ టేక్ హెవీ మీల్స్. అంటే హెవీ మీల్స్ తీసుకుంటే ఫస్ట్ థింగ్, హెవీ మీల్స్ తీసుకుంటే నిద్ర వస్తుంది, దట్ ఈస్ ఓకే. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీ వర్క్ అనేది, ఇప్పుడు మీరు ఫుల్ తింటాం, స్టమక్ ఫుల్ తిని వి విల్ స్లీప్. దెన్ ఆ బాడీ అనేది ఆ సిస్టమ్ ఎఫర్ట్ మొత్తం డైజెషన్ మీదనే పెడుతుంది. అప్పుడు వేరే ఆర్గాన్స్ మెటబాలిక్ క్లీనింగ్ ఆర్ రీసైక్లింగ్ అంతా క్లియర్ గా ఉండదు. గట్ అనేది క్లెన్స్ అయ్యేది నైట్ టైంలోనే, ఎందుకంటే మార్నింగ్ అంతా మనం ఏదో ఒకటి తింటూ తాగుతూనే ఉంటాం. ఒక 10 to 12 hours గ్యాప్ వచ్చేది స్లీప్ లోనే. అండ్ ఆ టైంలో మీరు తినేసి పడుకుంటే మళ్ళీ సేమ్ బాడీ రీసెట్ చేసుకోవడానికి టైం ఉండదు, కంటిన్యూస్ గా మళ్ళీ డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది. సో దర్ ఇస్ అ ఛాన్స్ దట్ మెటబాలిక్ వేస్ట్ అనేది అంత ఈజీగా గెట్ రిడ్ అవ్వకపోవచ్చు. అండ్ నెక్స్ట్, వాక్ అండర్ మూన్ అట్లీస్ట్ 30 minutes ఆర్ జస్ట్ సిట్ అండర్ మూన్. వాక్ ప్రాబ్లం అయినా పర్లేదు, ఆ మూన్ లైట్ లో ఒక 30 minutes అట్లా కూర్చున్నా ఇట్ ఈస్ ఓకే. ఎందుకంటే సన్ అండ్ మూన్ ఇంపార్టెన్స్ చాలా ఉంటది మన లైఫ్ లో, మన హార్మోన్స్ లో. అండ్ ఎస్పెషలీ విమెన్ cycling will be same as the moon cycle. 15 days 15 days, 15 days will be moon getting bigger and 15 days will be getting smaller. Same cycle you will have in your monthly cycle అలా 15-15. సో ఎవరికైనా ఎవరికైనా జనరల్ గా ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, లేకపోతే పిసిఓడి సమ్ మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఉన్నా, ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ రొటీన్స్, అంటే మెడిసిన్ లా కాదు, ఇన్ రొటీన్ లో మీరు 30 minutes మూన్ లో ఉన్న 45 minutes ఉన్న మీ హార్మోన్స్ అనేవి కొంచెం రీసెట్ అవుతుంది అండ్ మీ మైండ్ చాలా కామింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, రీడ్. అంటే మొబైల్ టైం తగ్గించి, స్క్రీనింగ్ తగ్గించి రీడ్ అట్లీస్ట్ 30 minutes, 15 to 20 minutes అయినా సరే ఏదో ఒక బుక్ చదువుకొని యూ కెన్ స్లీప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ హ్యావ్ మిల్క్, వామ్ మిల్క్. వామ్ మిల్క్ లో టర్మరిక్ అన్నా లేకపోతే కార్డమమ్ ఈజ్ ద బెస్ట్ యాంటీ స్ట్రెస్ రిలీఫ్. అంటే
అప్పుడు ఇన్స్టాంట్ గా కూడా స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి కార్డమం అంటే ఇలాచి. ఇలాచి చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ వన్ కార్డమం ఇలాచి తీసుకొని నోట్లో వేసుకొని ఆ, తిన్నా ఓకే. లేదంటే పాలలో బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల మైండ్ కి చాలా కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మస్ వాష్ యువర్ ఫీట్ బిఫోర్ స్లీపింగ్. సమ్మర్ కాబట్టి కూల్ వాటర్ తోని వాష్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ వింటర్ అలా అయితే వామ్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు నైట్ పడుకునే ముందు. ఇది నర్వస్ సిస్టమ్ ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రాసెస్. జనరల్లీ అన్ని నర్వ్స్ అన్ని కనెక్టెడ్, దట్ సోల్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ టు అవర్ బాడీ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ వెరీ గుడ్ ఇన్ కామింగ్ ద నర్వస్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ లేదంటే 10 minutes అట్లా వాటర్ లో లెగ్స్ ని సోక్ చేసుకోండి. అది స్ట్రెస్ ఉన్న వాళ్ళకైనా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకైనా చాలా కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఆ, నాకు చెప్పినట్టు పిసిఓడి ఇలాంటి వాళ్ళకి, ఆ, ఇలాంటివి ఉన్న వాళ్ళకి హాట్ వాటర్ లో లెగ్స్ సోక్ చేసుకుంటే ఏంటంటే యుటిరైన్ రిలేటెడ్ నర్వ్స్ అన్ని కామ్ అయ్యి మీ దట్ యుటిరస్ హెల్త్ విల్ బి ఇంప్రూవ్డ్ జనరల్ గా. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ టిప్ యూ కెన్ డూ. అండ్ నెక్స్ట్ మసాజింగ్ ఫీట్, పాద అభ్యంగా మసాజ్ చేసుకోవడం ఇస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెక్నిక్ యూ కెన్ యూస్. కాకపోతే ఏ ఆయిల్ తో చేసుకోవాలి అంటే జనరల్ గా మీ కండిషన్ ని బట్టి ఒక్కొక్క ఆయిల్ ప్రిఫర్ చేస్తాను. అంటే క్యాస్టర్ ఆయిల్ లేకపోతే సెసమే అంటే నువ్వుల నూనె, లేకపోతే బాదం ఆయిల్ అట్లా. ఐ సైట్ ఇట్లాంటి వాటికి బాదం ఆయిల్ రాసుకుంటే ఇది బెటర్. ఆర్ ఇఫ్ నాట్ మీకు జస్ట్ రిలాక్సేషన్ కామింగ్ ఎఫెక్ట్ కావాలి అంటే సెజమే ఆయిల్ ఇస్ ఓకే. అండ్ ఆల్సో కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ జస్ట్ ఒక 2-3 minutes మసాజ్ చేసుకోండి పడుకుంటే ఇట్ నాట్ ఓన్లీ హెల్ప్ లెగ్ డ్రైనెస్, లెగ్ సారీ సోల్ క్రాకింగ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అంటే నరిషింగ్ ద పార్ట్స్ ఆఫ్ స్కిన్. నెక్స్ట్ త్రాటక. ఐ థింక్ మేబీ యు నో ఆర్ ఐ డోంట్ నో. జనరల్ గా క్రియా యోగాలో త్రాటక ప్రాక్టీస్ అనేది చాలా పాపులర్. అంటే త్రాటక అంటే ఒక చిన్న దీపం పెట్టుకొని మన ఐసైట్ కి ఈక్వల్ గా ఉండాలి. ఆ దీపం ఇలా ఐసైట్ కి ఈక్వల్ గా ఉండి ఇట్లా స్ట్రైట్ గా కూర్చొని యూ కెన్ ప్రాక్టీస్. అంటే యూ షుడ్ సీ దట్ ఫర్ 10 minutes అంటే మీ ఇష్టం. కాకపోతే అట్లీస్ట్ స్టార్ట్ విత్ 2 minutes అండ్ దెన్ గో ఫర్ 5 minutes అట్లా. మీ ఇంట్రెస్ట్ మీరు చూడగలిగేంత వరకు చూడండి. 5 to 10 minutes వరకు యూ కెన్ మేనేజ్ అట్లా. దానివల్ల ఏంటంటే ఐసైట్ ఐ ఐ ఫోకస్ అనేది ఫస్ట్. ఫోకస్ అండ్ కామింగ్ నేచర్ ఫస్ట్ థింగ్. బ్రెయిన్ అనేది చాలా ఫోకస్గా ఉంటుంది. ఒకటే దాన్ని అంతసేపు చూడడం వల్ల లైక్ మెడిటేషన్ ఎలానో ఇది కూడా అలానే హెల్ప్ అవుతుంది. ఇఫ్ మీకు కావాలి అంటే యూ కెన్ సీ సమ్ అదర్ వీడియోస్ యూట్యూబ్ ఆర్ సమ్ గూగుల్లో సర్చ్ చేయండి. దాని ఎగ్జాక్ట్ ప్రాసెస్ మీకు అర్థం అంటే తెలియాలి అంటే. అండ్ నెక్స్ట్ మెడిటేట్ ఫర్ 10 to 15 minutes బిఫోర్ స్లీప్. అంటే ఒక 10 minutes కామ్గా మెడిటేషన్ చేస్తే బాడీ బ్రెయిన్ అనేది చాలా రెస్టింగ్ అండ్ కామింగ్ ప్లేస్లోకి వెళ్ళి బీపీ హార్ట్ రేట్ అన్ని తగ్గి బాడీ అనేది చాలా రిలాక్స్డ్ వేకి వెళ్ళిపోతుంది. దెన్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ స్లీప్. అండ్ దిస్ ఈజ్ అ బేసిక్ రొటీన్ యూ కెన్ ఫాలో. దీంట్లో మీకు పాసిబుల్ అయిన వరకు 2-3 అన్న చేసుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అడిషనల్ గా ఐ కెన్ సేస్ అరోమా థెరపీ. అంటే నార్మల్ గా ఒక వాటర్ లో చిన్న చిన్న లైటింగ్ ల్యాంప్స్ లాగా, ఆయిల్ ల్యాంప్స్ లాగా ఉంటాయి బయట. దాంట్లో వాటర్ వేసుకొని దాంట్లో 2-3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్, నార్మల్ గా సెంట్ అట్లాంటివి కాదు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి ఆఫ్ ఎవ్రీ ఫ్లవర్. అవి 2-3 డ్రాప్స్ వేసుకొని కింద వాటర్ ని వేడి చేస్తే రూమ్ ఫ్రేగ్రెన్స్ తో మీ మైండ్ అనేది చాలా కామ్ అయిపోతుంది. దాన్ని మనం బేసిక్గా అరోమా థెరపీ అని అంటాం.
అండ్ ఇందాక స్లీప్ ఈజ్ ఓకే. ఎప్పుడు లేవాలి అంటే జనరల్ గా మన అందరికి తెలుసు, మన ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి, బ్రహ్మ ముహూర్తం లో లేవాలి అని. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ బ్రహ్మ ముహూర్తం అంటే? ఇప్పుడు అకార్డింగ్ టు ఆయుర్వేద నేను చెప్పాలి అంటే హోల్ నైట్ మొత్తంని ఒక 15 ముహూర్తాస్ గా డివైడ్ చేస్తారు. ముహూర్త అంటే ఎవ్రీ 45 minutes ని ఒక ముహూర్త అంటాం మనం. అలా 15 ముహూర్తాస్ గా డివైడ్ చేస్తారు. అండ్ దెన్ ఆ 15 ముహూర్తాస్ లో 13 ముహూర్తాస్ తర్వాత వచ్చే ఆ 14th ముహూర్తం ఇస్ నోన్ యాజ్ బ్రహ్మ ముహూర్తం. ఆ 14th ముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటే 4:24 AM. ఎగ్జాక్ట్లీ 4:24 AM ఈస్ బ్రహ్మ ముహూర్తం. అంటే 96 minutes ఉంటుంది బ్రహ్మ ముహూర్తం. అంటే 4:24 కి ఇంకొక 4:24 AM కి 96 minutes అంటే అప్రాక్సిమేట్లీ 6 o'clock వరకు. ఈ టైంలో చదువుకోవడం అయినా, లేదా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నారు అంటే, మీరు మ్యూజిక్ నేర్చుకున్నా, యోగా నేర్చుకున్నా, చదువుకోవాలనుకున్నా, ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్నా, ఇఫ్ యూ ప్రాక్టీస్ స్టడీయింగ్ ఇన్ దిస్ టైం, బ్రెయిన్ అనేది చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, ఆ టైంలో నేచర్ అంతా కామ్ ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్. అండ్ యుల్ బి ఫోకస్డ్ ఎట్ దట్ టైం. ఆ 96 minutes ద బెస్ట్ టైం యూ కెన్ రీడ్. అండ్ ఆల్సో అది పాత టైం కాబట్టి బాడీ అనేది యాక్టివ్ గా ఉంటది. సో ఆ టైంలో లేసి మన డైలీ రొటీన్స్ చేసుకొని మనం పడుకోవడం వల్ల ఇట్ విల్ బి బెస్ట్. అండ్ స్ట్రెస్ గురించి ఒక ఈజీగా ఒక 10 minutes లో చెప్పేస్తా. ఐ థింక్ టైం లేదనుకుంటా. ఫస్ట్ స్ట్రెస్ అంటే, స్ట్రెస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. డే టు డే లైఫ్ లో మీరు పని, సంథింగ్ ఏదో ఫ్యామిలీ ఇష్యూస్, పని ఇట్లాంటివి. అండ్ ద హార్మోన్ విచ్ ఈస్ రిలేటెడ్ ఫర్ స్ట్రెస్ ఏంటంటే కార్టిసాల్, క్యాటికోలమైన్స్, ఇట్లాంటి హార్మోన్స్ అనేవి స్ట్రెస్ ని ఇండ్యూస్ చేస్తాయి. సో సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్, హై స్ట్రెస్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ జనరల్ గా వెయిట్ గెయినింగ్ బాగుంటుంది, అండ్ యాంగ్జైటీ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, హై బీపీ ఉంటుంది, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది జనరల్లీ సప్రెస్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ వర్క్ చేయదు ఇమ్యూన్ సిస్టమ్, ఈజీగా డిసీజ్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దీని మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు? జనరల్ గా సేమ్ అభ్యంగ అంటే మసాజ్, బాడీ మసాజ్ అయినా ఓకే, శిరో అభ్యంగ, హెడ్ మసాజ్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ స్ట్రెస్. అందుకే అప్పట్లో ఆయిల్ పెట్టాక మసాజ్ కంపల్సరీ చేసుకునేది మన వాళ్ళు. అంటే ఆయిల్ పెట్టడం ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ మసాజింగ్. మొత్తం హెయిర్ రూట్స్ కి ఆయిల్ పెట్టడం అంటే హెయిర్ రూట్స్ కి రబ్ చేయడం అంటే స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసినట్టే అది. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే అట్లీస్ట్ యూ గో ఫర్ 30 to 40 minutes వాక్ ఈస్ బెస్ట్ ఫర్ స్ట్రెస్ రిలీవింగ్. హెల్తీ డైట్, healthy diet is very much important in suppressing these hormones. Satvika aharam is best thing you can have, and quality and quantity of sleep కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో. ఎంతసేపు పడుకున్నా కొంతమందికి పడుకున్నట్టే ఉండదు, మళ్ళీ టైర్డ్ గానే లేస్తారు మార్నింగ్ ఏదో పడుకోనట్టు. అలా ఉన్న స్లీప్ డిస్టర్బ్నెస్ స్ట్రెస్ చాలా రిలేటెడ్ ఉంటుంది. సో ఫస్ట్ స్లీప్ రీసెర్చ్ చేసుకోండి. డైలీ మినిమం ఎన్ని అవర్స్ పడుకోవాలి అన్ని అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ హర్బ్స్ లాంటివి వాటితో మేనేజ్ చేయాలి అంటే అశ్వగంధ ఈజ్ గుడ్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. కానీ ఏంటంటే దిస్ మస్ట్ బి యూజ్డ్ బై అడల్ట్స్, చిల్డ్రన్స్ బిలో 15, 16, 20 అట్లా కాకుండా అడల్ట్స్ యూజ్ చేయడం ఈజ్ ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ గా డార్క్ చాక్లెట్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. డార్క్ చాక్లెట్ అంటే బయట మార్కెట్ లో దొరికేవి కాదు, ఇట్స్ అబౌట్ కోకో కాంపౌండ్ ఎక్కువ ఉండేవి. ఒక 70 to 80% డార్క్ చాక్లెట్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ స్వీట్, దే ఆర్ బిటర్ యాక్చువల్లీ. ఇఫ్ యూ టేక్ దట్ ఒక స్మాల్ బైట్ తీసుకుంటే
ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బ్రెయిన్ కి. అండ్ నెక్స్ట్ తులసి లీవ్స్. మనం జనరల్ గా ఇంట్లో తులసి అందరికి అవైలబుల్ గానే ఉంటుంది. జనరల్ గా తులసి తీసుకొని ఇట్లా స్మెల్ చూస్తేనే అదొక కైండ్ ఆఫ్ కామింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది బ్రెయిన్ కి. దాన్ని వాటర్ లో 1 గ్లాస్ వాటర్ లో బాయిల్ చేసుకొని తాగొచ్చు. ఆర్ఎల్స్ ఒక బాటిల్ ఆర్ ఫ్లాస్క్ లో కొంచెం వామ్ వాటర్ వేసి దాంట్లో తులసి ఒక 3-4 లీవ్స్ వేసి దాన్ని సిప్ తాగినా ఓకే. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఎక్స్పోజర్ టు నేచర్ వైల్ వాకింగ్. అంటే సన్ లో మూన్ లో నడవడం వల్ల నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు రీసౌట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కి కామన్ గా హార్మోన్ ఇంబ్యాలెన్సే ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ అయినా ఇంకేదైనా హార్మోన్స్ వల్లనే చాలా క్రూషియల్ పాయింట్. అంటే ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. కాబట్టి హార్మోన్స్ రీసెట్టింగ్ అనేది మనకి డే టు డే లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్ లో 3 to 4 days హ్యావ్ వాక్ అండర్ సన్ మార్నింగ్ అండ్ ఆల్సో మూన్. ఒక 20 to 30 minutes బ్రిస్క్ వాక్ చేయడం వల్ల బీపీ షుగర్ ఇవన్నీ చాలా వరకు మేనేజ్ అవుతాయి. దానివల్ల ఇంకొకటి స్ట్రెస్ కూడా. బీపీ షుగర్ స్ట్రెస్ యాంగ్జైటీ మెటబాలిజం ఇట్లాంటివన్నీ దీని వల్లనే మనం రెస్టోర్ చేసుకోవచ్చు. 15 minutes అవుట్డోర్ వాకింగ్ అంటే బయట నడిచేది ఈస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ 15 minutes మీరు రూమ్ లోనో లేకపోతే ఏదైనా షెడ్ లోనో ఇట్లా వితౌట్ ఎక్స్పోజర్ టు ఎన్విరాన్మెంట్ చేసేదానికంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 15-20 minutes ఇక్కడ ఆ బయట చేస్తే చాలు. 15 minutes చేసినా దట్ ఈస్ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాణాయామం యూ మే బి నోయింగ్. భ్రమరి ప్రాణాయామం ఒకటి, అనులోమ్ విలోమ్ ఒకటి దట్ హెల్ప్స్ ఇన్ రిలీవింగ్ స్ట్రెస్. అండ్ ఇంకొకటి ఓం చాంటింగ్. ఓం అనేది యాక్చువల్లీ ఓం కాదు, అంటే మీకు తెలిసేమో. దట్ యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ 5 to ఇంకా మీకు నచ్చినంత టైం మీకు సెట్ అయ్యేంత వరకు. అండ్ పడుకునే ముందు ఒక ఓం చాంటింగ్ కానీ మెడిటేషన్ కానీ చేస్తే బాడీ అనేది ఇట్ విల్ బి ఇట్ అ పాజిటివ్ వే. అంటే ఓం చాంటింగ్ వల్ల ఇట్ రెడ్యూసెస్ నెగిటివిటీ ఆఫ్ ద మైండ్ ఫస్ట్ థింగ్. అండ్ ఇట్ హ్యాస్ పవర్ఫుల్ వైబ్రేషన్స్ మన బాడీకి. అది ఎవరైనా చేయొచ్చు దట్ ప్రాక్టీస్. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎవ్రీథింగ్. సో this is today's topic. If you have any questions, you can ask.